మిడిల్ ఈస్ట్ యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ పాపిస్టి కుక్క ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలనుకుంటోందట. వాడెవడో కాదు, పాకిస్తానోడే. ఇండైరెక్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ని యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందా, పాకిస్తాన్పై ప్రభావం ఉందా అని అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పెంపుడు కుక్క పాకిస్తానోడు ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాడు. సో పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్లో టర్కీ, ఈజిప్ట్, సౌదీ అండ్ ఇరాన్ ఈ ప్రతినిధులు భేటీ అవుతున్నారంట. వారం రోజులుగా ఈ చర్చలు జరుగుతున్నాయి, కానీ 2 రోజులుగా పాకిస్తాన్లో ప్రత్యక్షంగా వారంతా భేటీ అయ్యారు. ఇక్కడ మీరు చూడండి, ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ ఈ 4 దేశాలు ఇస్లామాబాద్ వేదికగా భేటీ అయ్యాయి. ఈ యుద్ధాన్ని ఆపాలి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటూ ఉన్నాం. లోకల్గా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇన్ఫ్లేషన్కి కారణమవుతోంది. యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఈ స్థాయిలో చర్చలు జరిగాయి. పాకిస్తాన్ ఈ శాంతి చర్చలకి హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సౌదీ, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులతో ఈ చర్చలు జరిగాయి. అయితే శాంతి చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా త్వరలోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్లో చర్చలకు సానుకూలంగా ఉన్నట్టుగా గతంలోనే ఇరాన్ వెల్లడించింది. అంటే పాకిస్తాన్లో కనుక చర్చలు జరిగితే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇరాన్ అనౌన్స్ చేసింది. సో అందుకే పాకిస్తాన్ని ఒక ఆప్షన్గా డొనాల్డ్ ట్రంప్ ఎంచుకొని పాకిస్తాన్ పెంపుడు కుక్కని ఇప్పుడు చర్చలు పెట్టమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో పాకిస్తాన్ ఆ కుక్క సిద్ధమైంది. ఇస్లామిక్ రిపబ్లిక్ కోసం మధ్యవర్తిత్వం వహిస్తోంది ఈ పాకిస్తాన్. నేతలను ఆహ్వానిస్తున్నారు. ఆ సమయంలో ఇషాక్ దార్ కింద పడ్డట్టు కూడా తెలుస్తోంది. సో అది పక్కన పెడతారు, కింద పడిని వాడు దొరలని పక్కన వాడు పాక్ 12ని ఇంకేదైనా కానివ్వండి. కానీ యుద్ధానికి ఆపడానికి పాకిస్తాన్ ఎందుకు ముందడుగు తీసుకుందనుకుంటే కనుక ఇరాన్ డైరెక్ట్గా పాకిస్తాన్తో బార్డర్ షేరింగ్ కంట్రీ. సో ఇక్కడ ఇరాన్తో యుద్ధాన్ని ఆపకపోతే రేపు ఇరాన్ ఒక ఏకుమేకే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఇరాన్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఇస్లామిక్ దేశాలే. సో ఇక్కడ పాకిస్తాన్, ఇరాన్ బార్డర్ షేరింగ్లో ఉన్నాయి, బార్డర్లు పంచుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు యుద్ధం సమయంలో అయితే సహకరించాలి, లేదనంటే యుద్ధాన్ని ఆపడం కోసం అక్కడ వేరే ఒక వ్యక్తితో మధ్యవర్తిత్వం వహించాలి. సో సహకరిస్తే అమెరికా మళ్ళీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారిపోద్ది కాబట్టి సో దీన్ని యుద్ధాన్ని ఆపితే అటు అమెరికాకి ఇటు ఇరాన్కి 2 దేశాలకి సమన్వయంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ని ఒక అవకాశంగా మార్చుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఈ యుద్ధానికి సంబంధించి క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. సో 4 దేశాలు నిన్న ఆల్రెడీ భేటీ అయ్యాయి. ఈరోజు జేడీ వాన్స్ కూడా ఈ మీటింగ్లో హాజరయ్యే అవకాశం ఉంది, అమెరికా వైస్ ప్రెసిడెంట్. సో ప్రజెంట్ జరిగేటువంటి ఈ మీటింగ్లో బిగ్గెస్ట్ డిస్కషన్స్ ఏంటి అంటే ఆ 15 పాయింట్సే. సో ఎవరెవరు హాజరయ్యారంటే పాకిస్తాన్ నుంచి షెహబాజ్ షరీఫ్ అండ్ ఇషాక్ దార్ హాజరయ్యారు. సో యునైటెడ్ స్టేట్స్ నుంచి జేడీ వాన్స్ అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరయ్యే అవకాశం కనబడుతోంది. ఇరాన్లో నుంచి పెజెస్కియాన్ అండ్ మొహమ్మద్ బగర్ ఘలీబఫ్ ఎవరు ఇరానియన్ స్పీకర్ హాజరైనట్టుగా తెలుస్తోంది. సౌదీ నుంచి ప్రిన్స్ ఫైజల్ బిన్, టర్కీ నుంచి హక్కన్ ఫిదాన్ అక్కడ ఫారెన్ మినిస్టర్, ఈజిప్ట్ నుంచి బర్దార్ అడ్బెల్టీ అండ్ చైనా కూడా ఇండైరెక్ట్గా మద్దతు తెలుపుతోంది డిప్లొమసీకి. అంటే ఇక్కడ మీరు ఆ యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేస్తూ నేను కూడా సహకరిస్తాను, మీకు యుద్ధాన్ని ఆపాల్సిందని చెప్పి చైనా కూడా సహకరిస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ నుంచి కూడా యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ కూడా ఈ మీటింగ్కి డైరెక్ట్గా హాజరైనట్టు తెలుస్తోంది. ఒకసారి విజువల్ చూపిస్తాను మీకు, మీటింగ్లో హాజరైన విజువల్ చూపిస్తున్నాను. సో ప్లీజ్ పీసీ ప్లే చేయండి. సో ఆ మీటింగ్లో వాళ్ళు డైరెక్ట్గా హాజరైపోయి మీటింగ్లో చర్చ జరుపుతూ ఉన్నారు. యుద్ధాన్ని ఆపాల్సిందే, షెహబాజ్ షరీఫ్తో భేటీ, ఆ విజువల్ చూస్తున్నారు. సో అక్కడ ఇది ఆ ఎక్స్క్లూజివ్ విజువల్. ఆ విజువల్లో మీరు చూస్తున్నట్టయితే ఇస్లామిక్ నేషన్స్ సంబంధించి అన్ని దేశాల ప్రతినిధులు, ఫారెన్ మినిస్టర్ అక్కడికి చేరుకున్నారు. సౌదీ, టర్కీ, ఈజిప్ట్ అండ్ ఇరాన్. ఇజ్రాయెల్ ఇంకా ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ కాలేదు. బికాజ్ ఇక్కడ ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అవ్వకపోవడం గల కారణం ఏంటంటే అఫ్కోర్స్ ఐ షుడ్ హావ్ టు మెన్షన్ రిలీజియన్ కూడా మెన్షన్ చేయాలేమో. ఇక్కడ నేను ఇస్లామిక్ నేషన్స్ అన్ని భేటీ అవుతుంటే ఒక ఇజ్రాయెల్ దేశం, అది క్రిస్టియానిటీ దేశాన్ని ఇప్పుడు కలిస్తే డెఫినెట్గా ఆ చర్చలు కొలిక్కి రావు. కాబట్టి మనంతటా మనమే కూర్చొని మత పెద్దలుగా లేకపోతే ఆయా ఇస్లామిక్ నేషన్స్కి ప్రతినిధులుగా మనం మాట్లాడుకుందాం. మనకి ఏం అవసరం ఉంది, ఇస్లామిక్ నేషన్స్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఇస్లామిక్ నేషన్లో ఇంత విధ్వంసకర పరిస్థితి ఎలా మనం పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నిటి విషయాలు మనం చర్చించుకుందాం అన్నట్టుగా ఈ ఇస్లామిక్ దేశాలని కూడా కలిసి కూర్చొని చర్చించుకుంటున్నాం. ఈ చర్చల తర్వాత ఇరాన్తోని బలవంతంగానో లేకుంటే బుజ్జగించైనా యుద్ధానికి ముగింపు పలకాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మనం ఇరాన్ కంట్రోల్లో నుంచి విడిపించాలి. అప్పుడు కానీ అమెరికా దగ్గర మంచి స్కోర్ రాదు, అమెరికా నుంచి డబ్బులు రావు. ఇది పాకిస్తాన్ వేస్తున్న ఎత్తుగడ. సో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాలు ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాయి. సో డే 1
అంటే ఎలా స్టార్ట్ అయింది ఈ చర్చలు? లాస్ట్ 2 రోజులుగా, నిన్న అంతకంటే మున్పు 2 రోజులుగానే డైరెక్ట్గా భేటీ అవుతున్నారు. కానీ బిఫోర్ దట్ ఏం జరిగిందంటే ఇనిషియల్గా ఒక గ్లోబల్ అలారం మోగింది. ఏమని? ఈ యుద్ధాన్ని ఆపాల్సిందే, ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపాల్సిందే. డే 1 అన్ని దేశాలు ఒక డెసిషన్కి వచ్చాయి త్రూ ఫోన్ కాల్స్. ఆ తర్వాత బ్యాక్ ఛానల్ యాక్టివేషన్, అంటే దీన్ని పాకిస్తాన్ ఇనిషియేట్ చేసింది. ఇరాన్ యుఎస్ మధ్య చర్చలకు నేను సిద్ధంగా ఉన్నా, నేను హోస్ట్ చేస్తానని చెప్పి ఆ అనౌన్స్మెంట్ని పాకిస్తాన్ వైపు నుంచి ఇచ్చింది. గల్ఫ్ కంట్రీస్ కూడా ఆహ్వానం పంపించింది. అప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. డే 3 రోజున గల్ఫ్ కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి. ఏమని? ఎస్, మేము రెడీగా ఉన్నవారు, ఎక్కడ రమ్మంటారు చెప్పారని చెప్పి డే 3లో ఆ గల్ఫ్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయడంతో ఇస్లామాబాద్ వేదికగా ఇటు సౌదీ అరేబియా అండ్ టర్కీ 2 దేశాలు వచ్చాయి. సౌదీ అరేబియా అండ్ టర్కీతో పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చర్చలు జరిపింది. తర్వాత రీజనల్ మీటింగ్స్ బిగిన్. ఎట్లా? ఈజిప్ట్ జాయిన్ అయింది దీంట్లో. సో యుఎస్ కూడా ఇండైరెక్ట్గా జాయిన్ అయింది, తను పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసింది. చైనా జాయిన్ అయింది. యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఆంటోనియో గుటెరెస్ కూడా దీంట్లో హాజరయ్యారు. సో ఓవరాల్ 4 దేశాలు, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ అండ్ ఈజిప్ట్, 4 దేశాలతో పాటుగా అటు చైనా అండ్ అమెరికా ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడానికి డిప్లొమసీకి సిద్ధంగా ఉన్నట్టుగా అనౌన్స్ చేశాయి. యునైటెడ్ నేషన్స్ కూడా ఆంటోనియో గుటెరెస్ కూడా అనౌన్స్ చేశారు. ఇక డే 5 నిన్న ఏం జరిగింది? మళ్ళీ ఈ దేశాలకు సంబంధించి డిఎస్కలేషన్స్ గురించి ఎటువంటి చర్చలు ఉన్నాయి, వీళ్ళు పెట్టిన పాయింట్స్ ఏంటి, యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ఏం కోరింది, యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ ఏం కోరింది అనే విషయాలపైన చర్చలు జరిగాయి. సో డే 6 అంటే చైనా కూడా సపోర్ట్ తర్వాత నిన్న మళ్ళీ ఈ భేటీ జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా ఈ భేటీ జరిగింది. యుఎస్ కూడా ఆన్ ఫోన్ కాల్ వారితో అందుబాటులో ఉన్నారు. యుఎస్ కూడా ఫోన్ కాల్ అందుబాటులో ఉండడంతో ఈ చర్చలు మరింతగా యుఎస్ ఏం కోరుకుంటోంది, ఇరాన్ ఏం కోరుకుంటుంది చాలా స్పష్టంగా అక్కడ డిప్లొమాటిక్ చర్చలు జరిగేటువంటి సందర్భంలో సౌదీ దగ్గర, యునైటెడ్ నేషన్స్ దగ్గర, ఈజిప్ట్ దగ్గర, పాకిస్తాన్ హోస్ట్గా ఉంటుంది పాకిస్తాన్ దగ్గర ఆ పాయింట్స్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి చర్చలు మొదలయ్యాయి. సో అలా చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఇటు దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఇందాక చెప్పాను ఒక వార్త, ఇరాన్లో ఉన్నటువంటి టెహరాన్ నగరంలో ఉన్నటువంటి ఇరాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ పైన, ఇస్ఫహాన్ యూనివర్సిటీ పైన, 2 యూనివర్సిటీల పైన చాలా భయంకరమైనటువంటి దాడులతో ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. ఇక్కడ అమెరికా ఏమంటోంది? మేము దాడులు చేయట్లేదని అంటోంది. ఎస్, అఫ్ కోర్స్ మేము దాడులు చేయట్లేదు, ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మేము దాడి చేయట్లేదు అంటే ఇజ్రాయెల్ దాడి చేసిన అమెరికా దాడి చేసినట్టుగా భావించాల్సిన పరిస్థితిలో అమెరికా ఎలా తప్పించుకుంటుందనంటే ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, అమెరికా గారు దాడి చేశారు, మేము ఎస్కలేషన్ సిద్ధంగా ఉన్నాం, డిఎస్కలేషన్ సిద్ధంగా ఉన్నాం, యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మేము బాంబులు వేయడం లేదు అని చెప్పేటువంటి మాటలు అమెరికా చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం భయంకరమైన దాడికి పాల్పడుతోంది. అఫ్కోర్స్ వన్స్ అమెరికా కనుక యాక్సెప్ట్ చేస్తే ఇజ్రాయెల్ కూడా చచ్చినట్టుగా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఆ యుద్ధంలో నుంచి వెనక్కి రావాల్సిందే. సో ఇప్పుడు అమెరికాతోనే ఉంది అసలు సిసలు కదా. సో త్వరలోనే ఈ భేటీలో 1 or 2 డేస్లో, ఇవాళ లేదా రేపటికల్లా జేడీ వ్యాన్స్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన కూడా హాజరైపోయి తన పాయింట్స్ ఏంటి పుట్ ఫార్వర్డ్ చేసి ఆ చర్చల్లో ఏదో ఒక అంశాన్ని కొలికి తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. సో ప్రెజెంట్ ఇంకా ఈ వార్లో ఒక కొలిక్కి అయితే రాలేదు, ఈ వార్ కొనసాగుతూనే ఉంది. బట్ పవర్ఫుల్ గేమ్ నడుస్తోంది అటు యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో. సో అద్భుతమైనటువంటి మిసైల్స్ని కురిపిస్తూ ఉన్నారు, ఒకరిపై ఒకరు అటాక్స్ని చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్న తరంలో ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ యుద్ధం కొలిక్కి వస్తుందానంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు? మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్కి, వాళ్ళు చెప్పినటువంటి ఆ వాంట్స్కి ఫుల్ఫిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్ ది సేమ్ టైం మేము చెప్పిన మాటల్ని కూడా వారిని అంగీకరించమనండి, లేదు అనుకుంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. సో మేము చర్చలు జరుపుతున్నాం, అటు బాంబులు పడుతున్నాయి, చర్చలు జరుపుతున్నా బాంబులు పడుతున్నాయి, అంటే మేము బాంబు వేస్తే కానీ చర్చలకి వాళ్ళు ఒప్పుకోరా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అక్కడ జరిగిన మీటింగ్ సంబంధించి, ఆ మీటింగ్లో ఒక వీడియో ఇంట్రెస్టింగ్ చూపిస్తున్న ఒక పాపిస్టి కుక్క పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ బొక్క బోర్లా పడ్డాడు. చూడండి ఇక్కడ, ఎస్, అక్కడ కుప్ప కూలిపోయింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్. వన్స్ ఒక్కసారిగా కుప్ప కూలిపాడు, బొక్క బోర్లా మొహం ముడుచుకొని పడిపోయాడు. సో పక్కన మీకు ఇంకో విజువల్ కూడా ప్లే చేస్తాను, ఫోటోని. 4 నేషన్స్ రిప్రజెంటేటివ్స్, 4 దేశాల రిప్రజెంటేటివ్స్ ఒకే దగ్గర వాళ్ళు నిల్చోవడం మీకు చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో దాంట్లో ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ 4 దేశాల ప్రతినిధులు ఫారెన్ మినిస్టర్లు భేటీ అయ్యారు. ఆ ఫారెన్ మినిస్టర్ల భేటీలో ఇషాక్ దార్ అక్కడ విజువల్లో ఉన్నాడు, తర్వాత ఇక్కడ కుప్ప కూలిపోయాడు. చూడండి పక్కన విజువల్లో మీకు కనబడుతున్నటువంటి ఆ థర్డ్ పర్సన్, ఫ్రమ్ ద రైట్ టు థర్డ్ పర్సన్. సో మీకు కనిపించినటువంటి ఆ వ్యక్తే ఇప్పుడు ఇషాక్ దార్. సో ఇషాక్ దార్ కుప్ప కూలిపోయాడు, సో అక్కడ బొక్కబోర్లో పడిపోయాడు.
సో కాసేపు పక్కన పెడితే ఈ పాకిస్తాన్ చర్చలు ఎంత మేర సఫలీకృతం అవుతాయి, ఎంత మేర ఇవి ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్గా మారిపోయి సీజ్ ఫైర్ వస్తుందో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి పాకిస్తాన్ని ఒక అవకాశంగా మలుచుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలు పెట్టినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఇరాన్ పై యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ చాలా దారుణంగా కుప్పకూలిపోయాడు, ఫైనాన్షియల్గా కూడా లాస్ ఏర్పడింది, వాటిని రిట్రీవ్ చేయలేకపోతున్నాడు. అంతర్గతంగా కూడా అక్కడ ప్రజల్లో తప్పుడు భావన కలుగుతోంది, రాజకీయంగా కూడా అనేక రకాలుగా ట్రంప్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి డీఎస్కలేషన్ చేయాలనుకుంటున్నాడు. దాని డీఎస్కలేషన్ కోసమే యుద్ధం చేయడం ఆపేసి చర్చల ద్వారా దాన్ని సఫలీకృతం చేయాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ వైపు నుంచి దాడులు చేస్తేనే ఇది జరుగుద్ది, లేదంటే ఇప్పటితో యుద్ధాన్ని మళ్ళీ అంటే వన్స్ కంప్లీట్గా క్లోజ్ చేస్తామంటే ఇక యుద్ధం అయిపోయినట్టే కదా. సో అందుకే కంటిన్యూస్గా క్లోజ్ చేయకుండా అప్పుడప్పుడు ఇజ్రాయెల్ వైపు నుంచి పలు నగరాలపైన, టెహరాన్ నగరం పైన, నతాన్జా పైన, ఇస్ఫహాన్ పైన దాడులు చేస్తూ ఇరాన్లో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తూ ఒక మంచి మైండ్ గేమ్తో డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్తున్నారు. మరి ఈ చర్చలు, పాకిస్తాన్ పెట్టేటువంటి ఈ చర్చలు, ఈ పాపిస్టుడు పెట్టే చర్చలు ఎంత మేర సఫలీకృతం అవుతాయి, దీంట్లో ఎంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుద్ది, యుద్ధం ఆగుద్దా లేదా చూడాలి ఏం జరిగిద్దో. సో మీరేమనుకుంటారు, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉందా? పాకిస్తాన్ అటు అమెరికాతో, ఇరాన్, ముస్తఫా ఖమేనీతో మాట్లాడి, డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి అన్ని రకాలుగా చర్చలు సమన్వయం చేసి యుద్ధాన్ని ఆపగలిగే శక్తి పాకిస్తాన్ దగ్గర ఉందా మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.